అందరూ వస్తారు. జబల గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. అట్లనే అన్న కూడా సపోర్ట్ చేయండి. అన్న ఇన్స్టా పేజ్ ప్రవీణ్ స్పీక్స్ అని ఉంటుంది. ప్రవీణ్ స్పీక్స్ ఇన్స్టా పేజ్ ఉంది, డిస్క్రిప్షన్ లో ఉంటది. సో థ్యాంక్ యూ భయ్య వన్స్ అగైన్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై హింద్. జై హింద్. ఇంకా మేము కంప్లీట్ గా ఏంటంటే అన్నతో మాట్లాడే వివరాలు తెలుసుకుందాము. సో ఈ బ్లాగ్ ని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే ఇక్కడ మీకు యూనిక్ గణేషుడు యాంటిక్ పీసెస్ మొత్తం చూపించబోతున్నాను. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ప్రవీణ్ భాయ్ అనమాట. ప్రవీణ్ స్పీక్స్ అని ఛానల్ ఉన్నది అండ్ మంచి కాంటెంట్ వస్తుంది, సోషల్ సర్వీస్ కూడా చేస్తారు భయ్య. సో మన అవుట్లెట్ లా ఫస్ట్ బ్లాగ్ అయితే వస్తుంది ప్రవీణ్ స్పీక్స్ ఛానల్ లా. సో భయ్య రామ్ రామ్, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. సో మేము భాగ్యనగర్ హిందూ గ్రూప్ నుంచి అయితే ఫ్రెండ్స్. సో గత 2 నెలల నుంచి అయితే మా ఫ్రెండ్షిప్ నడుస్తున్నది. సో అందరూ భయ్యకైతే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అన్న ఒక్కొక్క విగ్రహం మీకైతే డీటెయిల్ గా చూపిస్తారు. సో భయ్య आपको कैसा लग रहा है? చాలా బాగుంది అన్న. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వేరే దగ్గర కూడా బ్లాగ్ చేసినాం కదా, ఓకే. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏముందంటే మనకి ఫినిషింగ్ అన్న చాలా డిఫరెంట్ ఉంది. ఓకే. ఇంకోటి హైదరాబాద్ లో ఫస్ట్ టైం చూస్తున్న కాన్సెప్ట్ బేస్. ఓకే అన్న, ఎందుకంటే కాన్సెప్ట్ బేస్ మాత్రం ఇప్పటివరకు చూడలేదు. ఈ కాన్సెప్ట్ బేస్ ఫస్ట్ టైం, అంటే మనది ఫస్ట్ టైమే కదా ఈ షెడ్. ఫస్ట్ టైం అన్న, ఫస్ట్ టైమే అన్న వాళ్ళది ఫస్ట్ టైమే ఇది. IMARK మహాదేవ్ స్టూడియో ఆ కాన్సెప్ట్ బేస్ లో వచ్చారు, అది కూడా హైదరాబాద్ లో ఫస్ట్ టైం. యా. సో అన్న నెక్స్ట్ వచ్చేసి మీరు అన్ని విగ్రహాలు చూపెట్టండి, అట్లనే ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చూపెట్టండి. సో అన్న థ్యాంక్స్ అ లాట్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ 2025. వావ్, కలర్ పంచ అండ్ వినాయకుడు వచ్చేసి చూడండి మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు. వావ్, సూపర్ ఉంది వినాయకుడు. చూడండి చాలా క్యూట్ ఉన్నది వినాయకుడు. చూడండి ఎంత నీట్ గా ఉందండి, ఎంత క్యూట్ గా. వావ్, చిన్న వినాయకుడు. అండ్ ఇంకొకటి చూడండి, చాలా చిన్న గణేశుడే కానీ చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉందనేది. అదే చెప్తున్నాను కదా, ఇక్కడ ఉన్నది మనకి వీళ్ళ కాన్సెప్ట్ లో వచ్చిందే ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఫినిషింగ్, నీట్ ఫినిషింగ్ ఉన్న గణేశుడు. చూడడానికి చూడండి ఎంత చిన్నగా ఉంది గణేశుడు, బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట ఫినిషింగ్ మాత్రం. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఇప్పుడైతే నేను పోటీకి వచ్చేసినాను. మనకేంటంటే ఒక కాన్సెప్ట్ బేస్ గణేశుల్లో బ్లాగ్ మాత్రం ఒకటి చేస్తున్నాను అనమాట. సో కాన్సెప్ట్ బేస్ గణేశుళ్ళు అంటేనే మీరు ఒకసారి చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడికి వచ్చేస్తున్నాను. అదే చూసినారు కదా, IMARK మహాదేవ్ వినాయక్ స్టూడియో. మీరు ఉన్నది కరెక్ట్ అనమాట. ఏంటంటే IMARK మన యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అనే వాళ్ళు ఏంటంటే కొత్తగా స్టూడియో స్టార్ట్ చేసినారు. ఏది మన గణేశుళ్ళది స్టూడియో స్టార్ట్ చేసినారు, బ్యాక్గ్రౌండ్ ఉంది చూడొచ్చు మీరు. సో ఆ స్టూడియో ఏంటంటే మనకి నార్మల్ స్టూడియో కాదు. ఆ స్టూడియోలో వచ్చేసి మనకి కంప్లీట్ గా ఏంటంటే కాన్సెప్ట్ బేస్ గణేశుళ్ళు మాత్రం ఇక్కడ మనకి కంప్లీట్ గా ఉన్నాయన్నమాట. చూడొచ్చు, మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఒక్కసారి అన్నతో మాట్లాడదాం. అలాగే దాంతో పాటు మనకి గణేశుళ్ళు ఏ కాన్సెప్ట్ ఉన్నాయి ఏంటనేది మొత్తం కంప్లీట్ గా చూపిస్తాను. సో మీకు ఇది అడ్రస్ వచ్చేసి కోటి అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. సో అక్కడ నుంచి మీరు నారాయణగూడ నుంచి టువర్డ్స్ సుల్తాన్ బజార్ నుంచి కోటికి వస్తే ఇట్లా స్ట్రైట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు లాలాజీ చాట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా లాలాజీ చాట్. ఆ లాలాజీ చాట్ కి పక్కనే మీకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు ఇక్కడ మహాదేవ్ వినాయక్ స్టూడియో ఉంది. సో లోపలికి వెళ్ళి మనం ఏ కాన్సెప్ట్ లో ఉన్నాయి ఏంటి వినాయకుడు అనేది మొత్తం చూద్దాము. అలాగే అన్న కూడా ఉన్నాడు, అన్నకి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం ఒకసారి. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఎక్సైట్ ఉన్నారు. జబలో గణేష్ మహారాజ్ కి. ఓకే, చూసినారు కదా అందరూ వినాయకులు చూడడానికి వచ్చారనమాట. సో ఇది కంప్లీట్ గా కాన్సెప్ట్ బేస్ గణేశుళ్ళు ఉన్నాయన్నమాట ఇక్కడ. మనకు తెలిసి ఏంటంటే హైదరాబాద్ లోనే ఫస్ట్ టైం ఇట్లా ఏంటంటే కాన్సెప్ట్ బేస్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, కాన్సెప్ట్ బేస్ లో రావడం ఫస్ట్ టైం ఇది. సో అన్నవాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం ఈ స్టూడియో అంటే మనకి షెడ్ ని మాత్రం ఫస్ట్ టైం పెట్టారు వినాయకుడిది. బట్ అట్ ద సేమ్ టైం షెడ్ పెట్టడమే కాకుండా కాన్సెప్ట్ బేస్ గా రావడం అనేది ఇది ఫస్ట్ టైం మన హైదరాబాద్ లోనే. సో నెక్స్ట్ వినాయకుడిని చూద్దాం మనం. ఇది వచ్చేసి మనకు పగడితోని మనకు వినాయకుడు కూర్చొని ఉన్నాడు అనమాట, సింపుల్ గా మహారాజా స్టైల్లో. కానీ చూస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చూడండి మీకు కంప్లీట్ గా ఏంటంటే ఫ్లోరల్ డిజైన్. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకి మన మహావీర్ హనుమాన్, జేబులో బజరంగ్ బలికి జై. మన మహావీర్ హనుమాన్ మాత్రం ఉన్నాడు అనమాట, హనుమంతుడు. సో ఇదొక డిజైన్ వీళ్ళ దగ్గర. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. చూసినారు బ్యాక్గ్రౌండ్ లో అన్న కొద్దిగా బిజీ ఉన్నాడు అనమాట కస్టమర్స్ తోని, కొద్దిగా అడ్జస్ట్ కూడా చేస్తున్నాడు మన కోసం. సో మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అన్న జబలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. సో కాన్సెప్ట్ బేస్ గణేశుడు అని చెప్పాను కదా. సో మనం ఈ కాన్సెప్ట్ బేస్ వినాయకులతోనే ఫస్ట్ ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ
మనకి వచ్చేసి ఇది కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో చూడండి కంప్లీట్ గా మీకు ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ మీకు మొత్తం మనకి త్రిశూలాలు మాత్రం ఇట్లా ఇచ్చారనమాట. చూడండి కంప్లీట్ గా ఈ త్రిశూలాలు. సో వెనకాల వచ్చేసి బ్యాక్ డ్రాప్ లో మనకి శివలింగం మాత్రం ఎట్లా అంటే పెట్టినారు అనమాట. చూడొచ్చు మీరు ఆ శివలింగానికి మనకి వచ్చేసి పగడితోని మన వినాయకుడు మాత్రం ఇక్కడ కూర్చొని ఉన్నాడు. రొటేషనల్ సన్ ఫ్లవర్స్ అనమాట. ఈ రొటేషనల్ సన్ ఫ్లవర్స్ చూడండి కంప్లీట్ గా రొటేట్ అవుతుంది అనమాట. పక్కన లైటింగ్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి వినాయకుడు చూడండి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లో ఎట్లుంది అనేది ఒక హీరో టైప్ మొత్తం పోజ్ ఇచ్చినట్టుంది. బట్ ఇక్కడ వినాయకుడిని ఇక్కడ చూస్తే మన వినాయకుడు కూర్చొని ఉన్నాడు అనమాట కృష్ణన్ మోడల్ లో. అండ్ పక్కకు వచ్చేసి మనకి ఇక్కడ ఒక పీకాక్ మాత్రం ఇచ్చినారు. ఇది కూడా ఏంటంటే చాలా నీట్ ఫినిషింగ్ లో ఉంది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉంది అనేది. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఒక పికాక్ ఉందన్నమాట పైన చూడొచ్చు మీరు. అండ్ కంప్లీట్ గా ఇది కూడా ఫ్లోరల్ డిజైన్. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు వినాయకుడు ఏంటంటే మెడిటేషన్ చేస్తున్నట్టు ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మనకి ఇది ఒక కృష్ణ మోడల్. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ నెమలికి వచ్చేసింది. నెమలికతో పాటు మనకి కంప్లీట్ గా వినాయకుడు చూడండి కృష్ణన్ మోడల్ ఉన్నదన్నమాట. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి చూడండి ఇది ఒక అద్భుతమైన ఎట్లా అంటే చాలా బ్యూటిఫుల్ గణేశుడు అనమాట. ఇది కాన్సెప్ట్ కూడా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇక్కడ వినాయకుడు మాత్రం దగుడు సెట్ ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు. అది కాకుండా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకి ఏంటంటే కొల్లాపూర్ లక్ష్మీ అమ్మవారు చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదని చెప్పేసి. సో ఇది కూడా ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్. ఎట్లాంటి శారీ కూడా చూడండి ఎంత నీట్ గా పెట్టారు బ్యాక్గ్రౌండ్ లో. అండ్ అమ్మవారిది కూడా చూడండి రూపం ఎంత చాలా అద్భుతంగా ఏంటంటే అందంగా చాలా నీట్ గా రెడీ చేస్తున్నారు అనమాట. సో ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ మనకి వినాయకుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి చూడొచ్చు రొటేషనల్ సన్ఫ్లవర్. బ్యాక్గ్రౌండ్ లో మీకు కంప్లీట్ గా ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారనమాట. అండ్ లైటింగ్స్ కూడా చూడొచ్చు మనకి కంప్లీట్ గా లైటింగ్స్ కూడా మనకి ఉన్నాయన్నమాట. అండ్ వినాయకుడు వచ్చేసి మహారాజా స్టైల్లో ఉన్నాడు. ఆ పంచ చూడొచ్చు మీరు. ఆ క్లాత్ కానీ చూడండి ఎంత నీట్ గా ఏంటంటే ఫినిషింగ్ అనేది ఉంది. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి ఇట్లా ఏంటంటే మహారాజా స్టైల్లో మాత్రం కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా. అండ్ లైటింగ్స్ కూడా చూడొచ్చు మీరు. బ్యాక్గ్రౌండ్ లో మీకు కంప్లీట్ గా లైటింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి మహారాజా స్టైల్లో మనకి గద్ద పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు. అండ్ అలాగే దాంతో పాటు ఏంటంటే మనకు పగడితో ఉందన్నమాట వినాయకుడు. సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్. అండ్ ఇది వచ్చేసి చూడండి ఇది కూడా మీకు కంప్లీట్ గా ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ లో ఉందన్నమాట. ఒకవైపు మొత్తం అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకో వైపు వచ్చేసి మనకి అదనమాట నెమలి ఈ కలర్ చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శ్రీనాథ్జీ ఉన్నాడు. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది ఇది కూడా ఒకటి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి వెనకాల వచ్చేసి కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి చూడొచ్చు ఇక్కడ అన్ని త్రిశూలాలు మాత్రం ఎట్లా అంటే పెట్టినారనమాట బ్యాక్గ్రౌండ్ లో అన్ని త్రిశూలాలు. అండ్ త్రిశూలాలతో పాటు మనకి అంటే శివయ్య నామాలు ఇచ్చారనమాట ఇక్కడ చూడొచ్చు. అండ్ వినాయకునికి కూడా మీరు ఇది చూస్తే మీరు వెనకాల కిరీటం కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఫేస్ కూడా చూడొచ్చు మీరు, చెవులు కానీ ఫేస్ కానీ ఎంత డిఫరెంట్ గా ఉన్నది. సో ఇది ఒక డిఫరెంట్ బేస్ మోడల్ ఇది కంప్లీట్. అండ్ ఇది అన్ని కాన్సెప్ట్ మోడల్స్ మనం ఇవన్నీ చూపించేసినాం. ఇంకా చూడొచ్చు ఇది ఒక డిజైన్ మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో నెమలిలు ఇచ్చారనమాట. ఆర్చ్ స్టెప్ ఉంది. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి ఏంటంటే మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు. అండ్ ఇది చూడొచ్చు శ్రీనాథ్జీ మనకి లోటస్ ఫ్లవర్ పైన నించొని ఉన్నాడు అనమాట. ఇక్కడ నాట్యం చేస్తున్నట్టు ఉందన్నమాట. అది కూడా ఒక చాలా యునిక్ ఉంది. గణేశుడు కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. అండ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది అనేది. అండ్ ఇది ఆల్రెడీ నాకు తెలిసి బుక్ అయిపోయింది అనుకుంటాను. చూడొచ్చు పక్కన 2 సింహాలు మాత్రం ఉన్నాయి. అండ్ వినాయకుడు వచ్చేసి బాలాజీ నామంతో శ్రీమన్నారాయణ అవతారంలో మాత్రం కనబడుతున్నది. అండ్ వెనకాల వచ్చేసి అమ్మవారి ఫేస్ మాత్రం ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయి ఉంది అనేది. వెనకాల వచ్చేసి అమ్మవారి బ్యాక్ డ్రాప్ లో మనకి మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట వినాయకుడు కూడా. సో అండ్ నెక్స్ట్ వినాయకుడు వచ్చేసి మనకి సింపుల్ గా కూర్చొన్నాడు బట్ పకడే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చే చూస్తే మనకి గోల్డెన్ ఫినిషింగ్ లైనర్ తో పాటు మనకి ఇక్కడ చూస్తే మీకు పంచ వైట్ కలర్ లో ఇచ్చారు. అండ్ వినాయకుడు వచ్చేసి చాలా ఎట్లా అంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి ఒకటి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే వేరేంటే ఫినిషింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ చూడండి ఇది కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అనేది. ఇది వచ్చేసి మనకు వెనకాల ఆర్చ్ వచ్చేసి మనకు 2 నెమలికలు ఇచ్చారు. పీకాక్స్ 2 పీకాక్స్ ఉన్నాయి. అండ్ వినాయకుడిని చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ లో ఉన్నది.
లైట్ బ్లూ కలర్ లో మాత్రం పంచ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూడండి ఇది మనకి ఇట్లా వచ్చేసి లైనింగ్ వచ్చేసి మనకి చూడండి మల్టీ కలర్ లో ఇచ్చారనమాట. అండ్ అలాగే మనకి షెల్లా కూడా సేమ్ అదే డిజైన్ లో ఇచ్చాడు. సో కాంబినేషన్ లో మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వినాయకుడు చూడండి, ఇక్కడ ఈ సింపుల్ వినాయకుడే బట్ కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ గోల్డెన్ కలర్ లో ఇచ్చారు మొత్తం కంప్లీట్ గా. అండ్ ఇంకోటి కూడా అయితే మనకు బాలాజీ అవతారంలో మన శ్రీ గణేశుడు మనకి దర్శనం ఇస్తున్నట్టు ఉందన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందని. అండ్ నెక్స్ట్ ఇంకో వినాయకుడిని చూస్తాను మీకు. ఇంకోటి ఏంటంటే సింపుల్ వినాయకుడే బట్ పగడితో మనకి నీట్ డిజైన్ గా చేసినారనమాట. అండ్ ఇది కూడా చూడొచ్చు మనకి, ఇది కూడా ఒక మోడల్ లాల్ బాక్ష మోడల్ చూసినారు కదా. అండ్ ఇది చూడండి, ఇది దగుడు సెట్. ఇది మనకి రెగ్యులర్ మోడలే బట్ చూడడానికి నీట్ గా ఉందన్నమాట. చూడండి ఇది ఒక వినాయకుడు, చూడడానికి సింపుల్ గా నీట్ గానే ఉంది బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడొచ్చు. అండ్ ఇది ఒక మోడల్ మనకి. సో ఇలా వీళ్ళ షెడ్ లో ఇంకా చాలా గణేశుళ్ళు ఉన్నాయి, అది చూస్తాను మీకు. అండ్ మనకి బాలాజీ అవతారం అని చెప్పాను కదా, ఇది ఒక్కసారి ఇది చూద్దాం కవర్ తీసి మాత్రం. ఇది చూడొచ్చు, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. ఇది చూడండి కుందన్ వర్క్ కూడా ఎంత నీట్ గా ఇచ్చినారు. మనకి వెనకాల మనకి కిరీటం లాగా చూడండి కుందన్ వర్క్ మాత్రం ఎట్లా అంటే చాలా బ్యూటిఫుల్ గా చేసినారు, హ్యాండ్ మేడ్. అండ్ వినాయకుడు చూడండి మనకి లైట్ గ్రీన్ కలర్ లో పంచ మాత్రం ఇచ్చినారు. అండ్ గోల్డెన్ కలర్ లో లైనింగ్ మాత్రం ఇచ్చినారు. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. చూడొచ్చు చార్భుజ అన్నమాట, 4 చేతులతో మనకి వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి 2 సింహాలు మాత్రం ఉన్నాయన్నమాట. ఇదో మోడల్, చాలా బ్యూటిఫుల్ మోడల్. నెక్స్ట్ వినాయకుడు ఇంకోటి చూస్తాను మీకు ఇక్కడ. ఇది ఒకటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది, శ్రీకృష్ణుడు అన్నమాట. ఇది చూస్తే ఏంటంటే మీకు అర్థం అవుతుంది ఎట్లా అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తోని మోడల్ ఉంది ఇది మనకి. చూడండి శ్రీకృష్ణుడు ఏంటంటే ఉయ్యాల ఊగుతున్నట్టు. అండ్ ఉయ్యాల కూడా చూడండి మీరు, మీకు ఏంటంటే పర్ల్స్ తోని మనకి కంప్లీట్ గా ఏంటంటే చైన్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఉయ్యాలలో కూర్చొని ఉన్నాడు అనమాట శ్రీకృష్ణుడు. ఇంకోటి మనకి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు ఒక చెట్టు మాత్రం పెట్టారనమాట. ఇది చూడొచ్చండి. అండ్ ఇంకో వినాయకుడిని చూస్తాను, ఇది చూడండి ఎంత డిఫరెంట్ ఉందనేది. కిరీటం కానీ ఆ వినాయకుడి ఫేస్ అండ్ చెవులు చూడండి మీరు ఎంత పెద్దగా ఉన్నాయి అనేది. సో చూడడానికి చిన్న వినాయకుడే కానీ ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ వినాయకుడు. చూడొచ్చు మీరు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి శ్రీనాథ్జీ, ఇక్కడ మనకి వినాయకుడు అవతారం శ్రీనాథ్జీ అవతారం ఇచ్చారు. అండ్ డ్రెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది అనేది. అంటే ఎంత వెల్వెట్ ఫినిషింగ్ లో మనకి ఎల్లో కలర్ లో కంప్లీట్ గా మనకి వెల్వెట్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు. అండ్ పగడి మాత్రం ఏంటంటే మల్టీ కలర్ లో ఇచ్చారు పగడి. అండ్ వినాయకుడు వచ్చేసి ఏంటంటే నాట్యం చేస్తున్నట్టు ఉందన్నమాట. అండ్ మనకు నించొని ఉన్నాడు లోటస్ ఫ్లవర్ పైన. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూస్తే ఇక్కడ మనకి చిన్న మూషిక వాహనం కూడా ఇచ్చారనమాట. సో ఇదొకటి. అండ్ ఇదొకటి. నెక్స్ట్ మనకు వచ్చేసి సింపుల్ గా ఏంటంటే కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ చెవులు వచ్చేసి మనకి వినాయకుడివి రెడ్ కలర్ లో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ గోల్డెన్ కలర్ ఫినిషింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా కిరీటం ఇచ్చారనమాట. వినాయకుడు వచ్చేసి మనకి నీలి రంగు కలర్ లో ఉన్నాడు. అండ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ కలర్ లో ఇచ్చారు. వేరే చూస్తాను, ఇది వచ్చేసి మనకి ఏంటంటే చిన్నపిల్లలకు చాలా నచ్చుతుంది. ఇంట్లో పెడితే కూడా ఏంటంటే చాలా అంటే ఇష్టంగా తీసుకెళ్తారనమాట. సో కార్టూన్ టైప్ మనకి ఎట్లా అంటే కార్టూన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎట్లా అయితే మనకి మోడల్స్ ఉంటాయో ఆ మోడల్లో చూడండి బాల వినాయకుడు ఎంత బాగుంది అనేది. ఇట్లా అంటే మనకి సోఫా పైన కూర్చున్నట్టు ఉందన్నమాట. చూడొచ్చు ఇది ఎంత బాగుంది అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మోదక్ తింటున్నాడు వినాయకుడు. చూడండి ఎంత నీట్గా ఉందని. అన్ని కూడా ఏంటంటే 1 ఫీట్ వినాయకుడు. అండ్ ఇది వచ్చేసి చూడండి. అండ్ పగడి చూడండి మీరు ఎట్లా ఇచ్చారనేది. ఒక నెత్తికి మాత్రం ఒకటి బ్లూ కలర్ లైనింగ్ లో ఒకటి క్లాత్ కట్టుకున్నట్టు ఉందన్నమాట, కృష్ణ మోడల్. అండ్ ఇది ఒకటి డిఫరెంట్ మోడల్ మళ్ళీ ఒకటి చూడొచ్చు. అండ్ ఇది సేమ్ కాకుండా డిఫరెంట్ గా కనబడుతున్నాయి మనకు అన్ని కూడా. అండ్ ఇది చూడండి మన వినాయకుడు కూర్చొని ఉన్నాడు అనమాట, గద్దె పైన కూర్చొని ఉన్నాడు. ఇది ఒక డిఫరెంట్ మోడల్ మళ్ళీ మనకి. వినాయకుడు మనకి ఏంటంటే సింహం పైన కూర్చొని ఉన్నాడు అనమాట. చూడొచ్చు మీరు సింహం పైన.
అండ్ ఇది వచ్చేసి మనకి కృష్ణ అవతారం అండ్ అమ్మవారితో మనకి కూర్చొని ఉన్నట్టు ఇక్కడ కనబడుతుంది అనమాట. చూడొచ్చు ఇది. అండ్ ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇది చూడండి, బాలాజీ అవతారం చూస్తున్నారు కదా. బాలాజీ అవతారంలో మనకి గద్ద పైన కూర్చొని ఉన్నాడు స్వామి. అండ్ నెక్స్ట్ మనం వేరే ఇంకా వినాయకులను చూద్దాము. ఇది చూడండి, శివ అవతారంలో మనకి నంది మహారాజ్ తోని మన శివయ్య మాత్రం ఇక్కడ ఉన్నాడు అనమాట. చూడొచ్చు, శివయ్య అవతారంలో మనకి గణేశుడు మాత్రం కూర్చొని ఉన్నాడు. ఇది చూడండి ఎంత మాస్క్యులర్ ఉన్నాడు అనమాట వినాయకుడు కూడా. ఎట్లా అంటే స్టమక్ యాప్స్ కూడా ఇచ్చి మనకి చూడండి ఎట్లా అంటే బిల్ట్ స్ట్రక్చర్ కూడా ఎట్లా అంటే స్ట్రాంగ్ గా చేసినారు అనమాట చాలా. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్ గా కనబడుతున్నాడు. చూడొచ్చు మీరు ఎంత నీట్ గా ఉంది అన్నది ఫినిషింగ్ కూడా. అండ్ ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ లో మనకు వచ్చేసి మనకి వినాయకుడు వచ్చేసి మనకి కంప్లీట్ గా నీలి రంగులో ఉన్నాడు అనమాట. చూడొచ్చు, ఇది కంప్లీట్ గా నీలి రంగులో ఉన్నాడు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి సర్పం చూడండి, ఆయనకి సర్పం వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో ఇచ్చారనమాట. అండ్ బ్యాక్ డ్రాప్ లో మనకి నంది మహారాజ్ ఉన్నాడు. ఇది చూడొచ్చు మీరు, నంది మహారాజ్ కి మన కొమ్మలు వచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు. అండ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందనేది, చాలా బాగుంది ఇది కూడా వినాయకుడు. అండ్ సేమ్ మోడల్ నాకు ఇది చాలా నచ్చింది వినాయకుడు. చూడొచ్చు మీరు, లాల్ బాక్ష మహారాజ్ మోడలే, కానీ చూడండి ఫినిషింగ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. చూడండి ఎల్లో కలర్ పంచ మాత్రం ఇచ్చారు అండ్ గోల్డెన్ కలర్ లైనింగ్ మాత్రం ఇచ్చారు అనమాట. చూడొచ్చు మీరు, వినాయకుడు కూర్చున్నాడు. బ్యాక్ డ్రాప్ లో మనకు వచ్చేసి ఏంటంటే 2 ఎలిఫెంట్స్ ని మాత్రం ఇచ్చారనమాట బ్యాక్ డ్రాప్ లో. చూడండి, సో కంప్లీట్ గా ఏంటంటే 1 to 13 feet గణేశుళ్ళు మాత్రం ఇక్కడ మనకి ఈ షెడ్ లో దొరుకుతున్నాయి అనమాట. అది కూడా కొన్ని కాన్సెప్ట్ బేస్, కొన్ని ఏంటంటే మనకి నీట్ ఫినిషింగ్ తోని ఎట్లా అంటే డిఫరెంట్ వెరైటీస్ గణేశుళ్ళు ఈ షెడ్ లో మనకి ఉండబోతున్నాయి. ఇది చూసినారు కదా, ఇదే అనమాట మనకి IMARK's మహాదేవ్ స్టూడియో. ఈ గణేష్ స్టూడియో వచ్చేసి మనకి ఇక్కడ కోటిలో ఉంది. ఇది ఎగ్జాక్ట్ గా మీకు లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో మాత్రం కంప్లీట్ గా ఇస్తాను అనమాట. ఒక రిక్వెస్ట్ ఏంటంటే అన్న వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా ఎవరెవరు ఉన్నారో అందరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మనకు కూడా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని, ఓకేనా? ఈ బ్లాగ్ ని ఇక్కడికి ఎండ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ మంచి బ్లాగ్ తో మీ ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతా की जय.